బైక్స్ విషయంలో నేను చేసిన మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయకండి. ఆ మిస్టేక్ ఏదో నేను లాస్ట్‌లో అయితే చెప్తా. చివరి వరకు అయితే చూడండి. బైక్ చైన్ లింక్ తీపిచ్చుకుందామని పోతే బండికి పెట్రోల్ ట్యాంక్ అయితే పెట్రోల్ లీక్ అయితుంది. అది నేను ఎట్లా తెలుసుకున్నా అంటే బండి మీద కూర్చున్నప్పుడు తొడకైతే లైట్‌గా ఏదో మండుతున్నట్టు అయితే అనిపించింది. ఆడ చెక్ చేస్తే పెట్రోల్ అయితే లీక్ అయితుంది. ట్యాంక్ దగ్గర కాలు పెట్టుకునే దగ్గర. ఆ తర్వాత మెకానిక్ షాప్ దగ్గరికెళ్తే మొత్తం బండి పార్ట్స్ అన్ని ఇప్పేసి పెట్రోల్ ట్యాంక్ పక్కకు అయితే తీసుకొని వచ్చినాడు. ట్యాంకుకి అయితే 2 హోల్స్ అయితే పడ్డాయి. ఫస్ట్ ఎంసీల్ పెట్టి ట్రై చేసినా రాలేదు. అండ్ తర్వాత బండి పార్ట్స్ మొత్తం పక్కకు తీసేసి ట్యాంక్ మొత్తం పక్కకు తీసుకొని వచ్చి పక్కన మొత్తం ఎంసీలో ఒక అర్ధ గంట కష్టపడి కుష్టి పడిన అర్ధ గంట సేపు అయితే ఎండబెట్టినారు. ఆ తర్వాత అయితే ఎండింది. నేను ఏం మిస్టేక్ చేసిన అంటే బండిని వానకి అట్లనే పెట్టినాను, బైక్ కవర్ వేయకుండా. తర్వాత ఒక షెల్టర్ కింద అయితే పెట్టకుండా దీంతో నీళ్ళు అయితే ఎక్కువ పడి ట్యాంకుకి అయితే చిలుం పట్టింది. అంతకు ముందు కూడా ఒకసారి ఇలానే జరిగితే ఎంసీల్ పెట్టి కవర్ అయితే చేసినాం. బట్ ఈసారి 2 బొక్కలు అయితే పడ్డాయి. ఆ తర్వాత ఎంసీల్ పెట్టినాక మనం సెట్ రైట్ అయిపోయింది. ఇట్లాంటి మిస్టేక్ అయితే మీరు చేయకండి. ఏమన్నా ఇట్లాంటి మీ ఎక్స్పీరియన్సెస్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని కర్నూలు వీడియోల కోసం తప్పకుండా నడింపల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్.